అమరావతి స్టేట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మనం అనుకుంటున్నాం కదా. కెన్ యూ గో అండ్ బై ల్యాండ్ దేర్? కెన్ యూ గో అండ్ బై ల్యాండ్ దేర్? కొనగలుగుతారా మీరు? మరి ఇంక ఎక్కడ మనమే ల్యాండ్ కొనలేని పరిస్థితులు ఉంటే ఇంక రాజధాని వచ్చిన తర్వాత ఎవడు ఎక్కడికి వెళ్ళి ఉండాలబ్బా? నాకు అర్థం కాలేదు. మీరు లాయర్ గారు, విద్యావంతులు, కానీ మీరు కూడా పేటీఎం బ్యాచ్ మాట్లాడినట్టు మాట్లాడుతుంటే మీరు ఆ వర్గంలోని వారనే మాకు తెలుసు. కానీ మీ యొక్క విద్య అంతా ఏమైపోయిందోనని మాకు చాలా బాధేస్తుంది. ఏమంటున్నారు మీరు? మధ్యతరగతి వాళ్ళు ఎలా బతుకుతారు, మధ్యతరగతి వాళ్ళు ఎలా కొంటారని కదా. ఇప్పుడు ఆ ప్రాంతంలోని రేట్లు ఎలా ఉన్నాయి మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా? గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో రేట్లు ఎలా ఉన్నాయో మీరు తెలుసుకున్నారా? వాటికంటే ఏమైనా ఎక్కువగా ఉన్నాయా? అయినా ఒక ప్రాంతము భవిష్యత్తు తరాలకి ఒక గొప్పగా ఒక నగరం ఏర్పడుతుంటే మీ యొక్క ఇలాంటి చిన్న చిన్న పనికిమాలిన ఆలోచనలు ఏంటో ఒక్కసారి మీ విజ్ఞతకే వదిలేద్దాం. ఇంకొకటి, ఆ ప్రాంతానికి ఇచ్చినటువంటి 29 గ్రామాల్లో మెజారిటీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గానికి చెందిన వాళ్ళే. ఆ ప్రాంతం, ఆ నియోజకవర్గం కూడా ఎస్సీ నియోజకవర్గానికి చెందినది. ఆ మాత్రం అవగాహన ఉంది మీకు. ఉండి కూడా ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ఇలాంటి చౌకబారు మాటలు అమరావతి మీద మాట్లాడుతున్నారు. మీకు అది సిగ్గుమాలిన చర్యగా మీకు అనిపించట్లేదేమో, కానీ అది చూస్తున్న మాలాంటి వాళ్ళకి అది సిగ్గుమాలినదిగా, మీలాంటి విద్యావంతులు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతాం సిగ్గుమాలినదిగా అనిపిస్తుంది. ఇక అది ఇలాంటి మరి ఇంకొకసారి మాట్లాడితే అది మీ విజ్ఞతకే వదిలేస్తాం.